బీ, టు బీ, టు హ్యావ్ బీన్ ఇది ఎలా వాడాలి అని ఈ క్విక్ ట్రైనింగ్ వీడియోలో మనం ఈజీగా తెలుగు ఎక్స్ప్లెనేషన్తో నేర్చుకుంటాము. ఫస్ట్ వన్ బీ ఎగ్జాంపుల్స్. బీ అంటే ఉండు, బీ గుడ్ మంచిగా ఉండు, బీ నైస్గా బిహేవ్ చేయి, బీ ఎ మ్యాన్ ఒక మనిషిగా ఉండు, ఒక మగాడిగా ఉండు. అలానే మనం ఈ మ్యాన్కి ఒక అడ్జెక్టివ్ యాడ్ చేస్తే బీ అ గుడ్ మ్యాన్ అని ఇలా కూడా చెప్పొచ్చు. సో బేసికలీ బీ అర్థం ఇస్ ఉండు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సెకండ్ వన్ టు బీ ఎలా వాడాలి చూడండి. హీ ఈజ్ గుడ్ అనేటప్పుడు మనం హీ గురించి మాట్లాడుతున్నాము. సో టు బీ అంటే ఉండడం. సో ఈ ఉండడం అంటే టు బీ అ గుడ్ స్టూడెంట్, ఒక గుడ్ స్టూడెంట్గా ఉండడం. టు బీ క్లెవర్గా ఉండడం, ఆర్ టు బీ అ క్లెవర్ స్టూడెంట్. సో ఇప్పుడు హీ ఈజ్ గుడ్ అని ఎలా అంటున్నామో అలానే టు బీ అ గుడ్ స్టూడెంట్, టు బీ అ క్లెవర్ స్టూడెంట్ అని చెప్పి ఈజ్ గుడ్ ఆర్ టు బీ అ క్లెవర్ స్టూడెంట్ ఈజ్ ఎ గిఫ్ట్ అని ఇలా చెప్తున్నాము. అంటే ఇక్కడ ఎలా ఈజ్ గుడ్ అని చెప్తున్నాము అలానే ఇక్కడ కూడా ఈజ్ గుడ్ ఆర్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆర్ ఈజ్ ఎనీథింగ్ చెప్పొచ్చు. అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ హీ ఎలా వాడుతున్నామో, హీ అనేది ఒక ప్రొనౌన్, అంటే ఇది ఒక నౌన్, ఒక ప్రొనౌన్ లాగా ఒక సెగ్మెంట్ ఇది. అంటే హీ చోట ఇప్పుడు మనకు టు బీ అ గుడ్ స్టూడెంట్ వచ్చినట్టు. అంటే అర్థం ఏంటి అంటే మంచి ఒక స్టూడెంట్గా ఉండడం మంచి విషయం, క్లెవర్గా ఉండడం మంచిది, క్లెవర్ స్టూడెంట్గా ఉండడమే ఒక వరం, ఒక గిఫ్ట్ అలా చెప్తున్నాము. సో ఉండడం అని చెప్పేటప్పుడు మనం టు బీ అని చెప్పి ఎలా ఉండడం అని చెప్తున్నాము. అదే ఒక అడ్జెక్టివ్ కావచ్చు, లేదంటే నౌన్ కావచ్చు, ఆర్ ఇట్లా అడ్జెక్టివ్ నౌన్ సెగ్మెంట్స్ కావచ్చు. ఎలా చెప్పినా అది దాన్ని ఒక నౌన్ సెగ్మెంట్గా మనం ట్రీట్ చేయొచ్చు అకార్డింగ్ టు ఎంఎంఎన్ రూల్స్. బట్ తెలుగు ట్రాన్స్లేషన్ ఏంటంటే ఉండడం. ఓకే, ఉండు ఈజ్ బీ, ఉండడం ఈజ్ టు బీ. టు బీ అని చెప్పి ఏమైనా చెప్పాలి యూజింగ్ అడ్జెక్టివ్ ఆర్ నౌన్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ టు బీ. నెక్స్ట్ వన్ టు హ్యావ్ అండ్ టు హ్యావ్ బీన్. ఇవి వాడాలి అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే టు హ్యావ్ అంటే అని, అప్పట్లో అని. టు హ్యావ్ బీన్ అంటే అప్పటి నుంచి అని. అని చెప్పాక వుడ్ లైక్, విష్ అండ్ సీమ్ ఈ 3 వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 ఇన్ఫినిటివ్స్ వాడాలి అంటే టూతో వచ్చే ఆక్సిలరీస్ని ఇన్ఫినిటివ్స్ అంటాము. సో ఈ బీ, టు హ్యావ్ బీన్ ఇవన్నీ ఇన్ఫినిటివ్స్లో కవర్ అవుతాయి అన్నమాట టాపిక్స్. ఇన్ఫినిటివ్స్ పైన మనకు ఒక డీటెయిల్ వీడియో కూడా ఉంది. 1 hour, ఇట్స్ మోర్ దెన్ 1 hour డీప్ ట్రైనింగ్. నేను అన్ని ట్రాన్సిషన్స్ అండ్ అన్ని కాంబినేషన్స్ క్లియర్గా డిస్కస్ చేస్తాను. కానీ ఈ క్విక్ ట్రైనింగ్ వీడియోలో మనం జస్ట్ దీనిపైన ఫోకస్ చేస్తున్నాం. సో మీరు ఈజీలీ అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఈ పదాలని అండ్ ట్రాన్స్లేషన్ ఎలా వాడాలని చెప్పి. సో టు హ్యావ్ అంటే అప్పట్లో అని, టు హ్యావ్ బీన్ అంటే అప్పటి నుంచి అని అర్థం వస్తుంది. సో వుడ్ లైక్ అంటే అర్థం ఏంటంటే మీరు కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా అంటే మనం ఏమంటాం, టీ తీసుకుంటామండి అని అంటాము. సో మన భాషలో వుడ్ లైక్ టు అన్నట్టు అట్లా వర్డ్ లేదు, మనం డైరెక్ట్లీ ఆప్షన్ చెప్పిస్తాము. కానీ ఇంగ్లీష్లో నాకు ఇష్టం, నేను కోరుతున్నాను, నాకు అనిపిస్తుంది, ఇలాంటి అంటే తెలుగులో అలా మనం కంపేర్ చేసుకుంటే ఈ పదాలు వస్తాయి. కానీ యాక్చువల్ మనం తెలుగులో కూడా అలా మాట్లాడము. నేను కాఫీని ఎంచుకుంటున్నాను, నేను కాఫీ తాగాలని కోరుకుంటున్నాను, నాకు కాఫీ తాగాలని అనిపిస్తుంది అని అంటాం మేము. కానీ ఇట్లా కోరుకుంటాము, ఎంచుకుంటాము అట్లా అన్నాము. కానీ ఇంగ్లీష్లో పదాలు అట్లా ఉంది, యూసేజ్ అట్లా ఉంది. బట్ దానికి అర్థం ఏంటంటే ఐ వుడ్ లైక్ టు హ్యావ్ అట్లా అంటాము. అంటే కాఫీ తీసుకుంటానండి అనేది కాఫీ అని వాళ్ళు చెప్పలేము. సో ఐ వుడ్ లైక్ టు హ్యావ్ కాఫీ అంటే కాఫీ తీసుకుంటానండి అని అర్థం అక్కడ. సో అందుకనే ఈ పదాలు యూజ్ చేసేటప్పుడు టు హ్యావ్ బీన్ ఇవి యూజ్ చేసేటప్పుడు ఈ 3 వర్డ్స్ వుడ్ లైక్ ఇష్టం, విష్ కోరుకోవడం, సీమ్ అనిపిస్తుంది. సో ఎగ్జాంపుల్స్ చూస్తాము, మీకు మంచిగా అర్థమవుతుంది. సో టు హ్యావ్ అంటే ఏం చెప్పాను, అప్పట్లో అని. అంటే ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఆర్డర్డ్ కాఫీ అంటే అప్పట్లో అని ఆర్ అప్పుడే అని. అంటే అప్పుడే కాఫీ ఆర్డర్ చేయాలి అని, లైక్ అంటే ఇష్టపడాను. కానీ ఇక్కడ అర్థం ఏమొస్తుంది అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే అప్పుడే కాఫీ ఆర్డర్ చేయాలని అనుకున్నాను, అప్పుడే కాఫీ చేయాలని అనిపించింది, అప్పుడే కాఫీ చేసి ఉండాలి, ఇది ఇట్లా మనం మాట్లాడతాము. సో అదే వుడ్ లైక్.
సో కానీ ఇప్పుడు వుడ్ లైక్ అని చెప్పి లైక్ అంటే ఇష్టం కదా అని చెప్పి అప్పుడే కాఫీ చేసి ఆర్డర్ చేసి ఉండాలి అని ఇష్టపడ్డాను అని అట్లా చెప్పము. బికాస్ జనరలీ బికాస్ ఐఎమ్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేస్తే అలానే వస్తుంది. సో స్పోకెన్ ఇంగ్లీష్ లెట్స్ కీప్ ఇట్ సింపుల్. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఆర్డర్డ్ కాఫీ. నేను అప్పుడే కాఫీ ఆర్డర్ చేసి ఉండాలి అని అనిపించింది. ఐ విష్ టు హ్యావ్ ఆర్డర్డ్ కాఫీ. నేను అప్పుడే కాఫీ ఆర్డర్ చేసి ఉండాలని కోరుకున్నాను అంటే ఇది ఏమంటున్నామంటే మనం కాఫీ ఆర్డర్ చేయలే, టీ ఆర్డర్ చేసాము, అరే అప్పుడే కాఫీ ఆర్డర్ చేసి ఉండాలని అనుకున్నా అనిపించింది. సో అనుకున్నా, అనిపించింది, కోరుకున్నా, ఇవన్నీ జనరల్లీ మనం ఐ వుడ్ లైక్ టు, ఐ విష్ టు, ఆర్ ఇప్పుడు సీమ్డ్ టు చూడండి. ఓకే, సీమ్డ్ టు హ్యావ్ అంటే అని, అప్పట్లో అని, ఆర్డర్డ్ కాఫీ నేను అప్పుడే కాఫీ ఆర్డర్ చేసుండాలి అని అనిపించింది. ఓకే, నేను అప్పుడే కాఫీ ఆర్డర్ చేశాను అని అనిపించింది. అంటే నేనేమో ఆర్డర్ చేసిన, ఏం చేసినా నాకు తెలియదు, కానీ ఇప్పుడు తాగుతున్నప్పుడు ఓ నేను అప్పుడే కాఫీ ఆర్డర్ చేశానేమో, ఐ సీమ్ టు హ్యావ్ ఆర్డర్డ్ కాఫీ. అంటే మాట్లాడేటప్పుడు వేరియేషన్ అలా వస్తుంది. ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చూసుకోండి, సిచ్యువేషన్ ట్రాన్స్లేషన్ చూసుకోండి. సో సింపుల్గా ఏం గుర్తు పెట్టుకోవాలంటే అప్పట్లో అని ఆర్ అప్పుడే అని మనం మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడతాము. అని తర్వాత అనిపించింది, జనరల్ మ్యాక్సిమం అనిపించిందని మనం అంటాము. అది వుడ్ లైక్ టు, విష్ టు, సీమ్ టు అని చెప్తాము. అంటే అది సిచ్యువేషన్లో అలా మనం లైక్ చెప్తున్నామంటే వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ డిజైర్. విష్డ్ అని చెప్తే వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ రిగ్రెట్, అరే అయి ఉండాల్సింది కదా అనేటప్పుడు. సీమ్డ్ టు అంటే అనిపించింది. ఓకే, అనిపించింది అని చెప్తాము. అరే నేను అప్పుడే కాఫీ ఆర్డర్ చేసి ఉండాలి అని రాగానే అప్పుడే అని అన్నట్లు చేసినట్టు ఇక మీరు అర్థం చేసుకోవాలి. అది టు హ్యావ్. నాకు అప్పుడే కాఫీ ఆర్డర్ చేసి ఉండాలని అనిపించింది. నాకు అప్పుడే కాఫీ ఆర్డర్ చేసి ఉంటే మంచిగా ఉంటుందని అనిపించింది. నాకు అప్పుడే కాఫీ తీసుకుని ఉంటే మంచిగా ఉండేది కదా అని ఒక ఆలోచన వచ్చింది. నేను అప్పుడే కాఫీ తీసుకుందామని కోరుకున్నాను. సో ఇలా మనతో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆర్ మన ఫ్రెండ్స్తో తీసుకున్న నిర్ణయాల గురించి డిస్కస్ చేసేటప్పుడు అప్పట్లో అని, అప్పుడే అని మాట్లాడేటప్పుడు టు హ్యావ్ అని చెప్పి వాడాలి. జనరల్లీ దీనికి సహాయంగా వాడే పదాలే ఈ వుడ్ లైక్, విష్ అండ్ సీమ్. సో సేమ్ ఎక్స్టెండింగ్ ద సేమ్ కాన్సెప్ట్. టు హ్యావ్ బీన్, టు హ్యావ్కి డిఫరెన్స్ పెద్దగా ఏం లేదు. అప్పట్లో అని, అప్పటి నుంచి అని. అప్పటి నుంచి అంటే బికాస్ దెర్ ఈస్ హ్యావ్ బీన్, దెర్ ఈస్ ఎ కంటిన్యూటీ ఆఫ్ టైం. అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఇది ప్రెజెంట్, ఇది రీసెంట్ పాస్ట్. అంటే 5 o'clock నుంచి 6 o'clock వరకు. ఇప్పుడు 5 o'clock నుంచి 6 o'clock వరకు నేను మూవీ చూసేసిన, కానీ బుక్ చదివి ఉండాలి కదా అని రిగ్రెట్ అవుతున్నా. సో ఆ రిగ్రెట్ అవుతున్నప్పుడే మనము సేమ్ ఇక్కడ కూడా లైక్, విష్, సీమ్ అంటే డిజైర్, రిగ్రెట్ ఆర్ అనిపించింది అని చెప్తున్నాము. అరే ఐ వుడ్ లైక్ టు హ్యావ్ బీన్ రీడింగ్ బుక్స్. నేను అప్పటి నుంచి బుక్ చదివి ఉండాలి అని అనిపిస్తుంది. ఆ అనిపిస్తుంది అనేది మనం వుడ్ లైక్ టు ఆర్ విష్డ్ ఆర్ సీమ్డ్ టు అని చెప్పొచ్చు. సిచ్యువేషన్స్కి తగినట్టు వుడ్ లైక్, విష్డ్, సీమ్డ్ అని చెప్పాలి. అలా మీరు మీ డిజైర్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాము అంటే అప్పటి నుంచి బుక్ చదువు ఉండాలి కదా, అప్పటి నుంచి బుక్ చదువుతూ ఉండాలి కదా అని అట్లా చెప్తున్నప్పుడు అంటే వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ డిజైర్. నేను అప్పటి నుంచి బుక్ చదువుతూ ఉండాలని అనుకున్నాను యాక్చువల్లీ అంటే యూ విష్డ్, కానీ అది అవ్వలేదు. సో ఇట్స్ ఎ రిగ్రెట్. అప్పుడు విష్డ్ అంటాము. సెంటెన్స్ సేమే, కానీ ఆ సెంటెన్స్లో ఫీలింగ్ బట్టి, సిచ్యువేషన్ బట్టి మనం చెప్పాలి. అదే అనిపించింది, ఐ సీమ్ టు హ్యావ్ బీన్ రీడింగ్ బుక్స్. ఓ నేను అప్పటి నుంచి బుక్స్ చదువుతూ ఉండాను అని అనిపిస్తుంది. అప్పటి నుంచి అని బుక్స్ చదువుతూ ఉన్నాను అని అనిపించింది. ఓకే, అప్పటి నుంచి బుక్స్ చదువుతున్నాను అని. సో అప్పటి నుంచి అని అనేది టు హ్యావ్ బీన్, నేను, ఐ. సో దట్ ఈజ్ హౌ యూ యూస్ దీస్ వర్డ్స్. బీ ఉండడం, టు బీ మంచి స్టూడెంట్గా ఉండడం, క్లెవర్గా ఉండడం. ఉండడం, టు హ్యావ్ అంటే అనిపించింది అని. ఓకే, అప్పట్లో అని, అప్పుడే అని అంటే టు హ్యావ్ బీన్ అంటే అప్పటి నుంచి అని. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ హౌ టు యూస్ టు హ్యావ్ అండ్ ఆల్సో టు హ్యావ్ బీన్. టు హ్యావ్ అంటే అప్పట్లో అని, అప్పుడే అని. టు హ్యావ్ బీన్ అంటే అప్పటి నుంచి అని. సో ఈ క్విక్ ట్రైనింగ్ మీకు నచ్చితే మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్ బై వాచింగ్ ద క్లాస్ ఆన్ ఇన్ఫినిటివ్. నేను డిస్క్రిప్షన్లో టోటల్ ఇన్ఫినిటివ్ ఎక్స్ప్లెనేషన్ చాలా మంచిగా ఇచ్చాను. ఇట్స్ ఎ డీటెయిల్డ్ క్లాస్ విత్ ఆల్ కాంబినేషన్స్ అండ్ తెలుగు ట్రాన్స్లేషన్.
తప్పనిసరిగా. అలా మీకు ఈ క్విక్ ట్రైనింగ్ వీడియో నచ్చితే ఈ వీడియో కూడా చూడండి. కెవిన్స్ కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్ మన తెలుగు స్టూడెంట్స్కి చాలా మంచిగా యూస్ఫుల్ అవ్వాలి, ఈజీగా అర్థం అవ్వాలి, ట్రాన్స్లేషన్తో సహా చెప్పే ఛానల్ మనది. సో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకేమన్నా టాపిక్స్ పైన వీడియోస్ కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ప్రతి కామెంట్స్ నేను నోట్స్ చేసుకుంటాను. కొంచెం బాగా దీర్ఘంగా ఆలోచించి టైం తీసుకుని నేను మెటీరియల్ కంపైల్ చేసి వీడియో చేస్తాను. బట్ డెఫినెట్లీ చేస్తాను. సో కొంచెం టైం అయినా మీ కామెంట్స్ నేను చదువుతాను. కొంచెం టైం అయినా మీ కామెంట్స్ చదివి ఆ మెటీరియల్ నేను తప్పకుండా తయారు చేస్తాను. సో ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఒక భాష పైన కంప్లీట్ ఫ్లూయెన్సీ సంపాదించుకోవాలంటే యూ నీడ్ 9 months ఆఫ్ ఇంటెన్స్ ట్రైనింగ్. కెవిన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ ద ఓన్లీ కోర్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం 9 months ఇంటెన్స్ కోచింగ్ ఇస్తాం. కెవిన్స్ కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టంలో మేము 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ నేర్పిస్తాము. సో వి స్టార్ట్ విత్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. మీరు స్పోకెన్ ఇంగ్లీష్ సిన్సియర్గా నేర్చుకోవాలి అంటే మీరు లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్లో ట్రైనింగ్ పొందుతూనే మీకు రైటింగ్ అండ్ స్పీకింగ్ వస్తుంది. అలా మీరు ఒక సిన్సియర్ అండ్ కమిటెడ్ తెలుగు మీడియం స్టూడెంట్ నాకు స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా నేర్చుకోవాలి అని అనుకుంటున్నారంటే మా వాట్సాప్ నంబర్ కింద ఉంది, దీనికి మెసేజ్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఎ కమిటెడ్ స్టూడెంట్ దెన్ ఐ విల్ సీ యూ ఇన్ ద కోర్స్. థ్యాంక్ యూ.